ఎవర్రా చీప్ గాడు? నువ్వే చీపు. సుందరైన పేరు పెట్టుకున్నాడు ఎవడైనా నా రాలిపోయిన ఎంటకతో సమానం. అరే విజయ్, మాటలు మంచిగా రానిరా. నీకేంద్ర మాటలు? నువ్వు ఈయన బావు అయినందుకు నువ్వు కూడా నా రాలిపోయిన ఎంటకతో సమానం. అన్నది నిన్నే రాయి, చిన్నగాని కాదు. ఏందిరా నన్ను అంత మాట అంటావారా? నువ్వు అయిపోయినారు. ఆ కాలేర పట్టుకుంటావారు, నువ్వు కూడా అయిపోయినారు. అరే వాడేంద్రా దయ్యం పట్టినట్టు గట్ల కొట్టిండు వాని అయ్యా. అరే ఏ పేరైతే వాని ముందు ఎత్తద్దు ఆ పేరులోనే తీసుకొచ్చినావు. పైగా వాడు కేజీఎఫ్ రేంజ్ లో వాడు తోపు తుర్మని ఎలివేషన్ ఇచ్చినావు. ఇక వానికి మండదా? అందుకే గట్టిగా దంచిండు. వాడు మధ్యలో నేను ఆపినందుకు వాడు నన్ను కూడా దంచిండు. అరే నువ్వు కూడా కొట్టినావు, గుర్తుకున్నా అరే బాడకావు. అరే నేను కొట్టినా? కొట్టానురా. నిన్నెందుకు కొడతారా? అరే నువ్వు నా జాన్ జిగిరి దోస్తు కానివిరా. అరే ఇప్పుడు కొట్టుకున్నది కూడా జాన్ జిగిరి దోస్తుగాలమే. ఏం దోస్తుగాళ్ళమో ఏమోరా. వాడు చేసిన ఆగం కథకి నా బామ్మర్ది గాడు ఇంటికి కూడా రాకుండా అట్నుంచి అటే పోయిండ్రా. వాడు ఈ జన్మలో నా ఇంటి కడప తొక్కడ్రా. ఒకవేళ తొక్కినా వాడు ఉండడు గాని మన సంగతి ఓకే గాని ఇంతకి వాడేం చేస్తానంటావు? నా బాధలో నేనుంటే వాడెవడో వచ్చి వాని పేరు చెప్పుడైంది, నేను టెంప్ట్ అవడైంది, మేమేం తన్నుకోవడం ఏంది? అసలు ఏం జరుగుతుంది నా లైఫ్ లో? పాపం ఆ సురేష్ గారికి ఎన్ని దెబ్బలు తాకినా ఏమో. నేనే తొందరపడ్డానా? తప్పు నాదే అనుకుంటా. ఎందుకైనా మంచిది ఒకసారి ఆ సురేష్ గారికి ఫోన్ చేద్దాం. అరే చూడరా, ఇజ్జత్ లేకుండా మళ్ళీ నాకు వాడు ఫోన్ చేస్తాడు. నేను సచ్చినా లేపా. ఫోన్ ఎత్తుతలేడింది వీడు, అలిగిండా ఏంది? సరే ఆ చిన్నగాని ఫోన్ చేద్దాం. అరే వాడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను రా. చిన్న నువ్వు కూడా లేపక్రా. నువ్వు లేపితే నా మీద ఒట్టే. వానికి తెలియాలి మనం ఏంటో. నా కొడుక్కి వీడు కూడా ఫోన్ ఎత్తుతలేడు. ఇద్దరు కలిసి అలిగిన ఏంది దొంగ పడుకోవాలి. ఎటు వేస్తాను? ఎట్లేదు కానీ ఆకలి అవుతుంది, అన్నం అయిపో. అరగంట ఆగు, ఉడుకుతుంది. నీ అవ్వ ఇంతసేపు ఏం చేసావే వండకుండా? బొమ్మరిల్లు కట్టుకొని గురుగులాట ఆడుకున్నా గానీ ఆ విజయ్ అన్నిసార్లు ఫోన్ చేస్తే ఎత్తుతలేవట. నాకు ఫోన్ చేసిండు, ఏమైంది? ఏం కాలేలే. చెప్పు, లొల్లైందా? లొల్లైంది కానీ నాకు వానికి కాదు, వానికి ఆ సురేష్ గానికి. సురేష్ అన్నకి విజయ్ అన్నకి లొల్లైతే మధ్యలో నీ అంగి ఎందుకు చినిగింది? తన్నుకుంటా అంటే ఆపినందుకు. నిన్ను కూడా కొట్టిల్లా? పిచ్చి కొట్టుడు కొట్టిల్లు. నీ అన్ని మంది బర్లు మర్రయ్యపై తన్నులు తినే ఎవ్వరమే ఉంటది గాని అసలు లొల్లెందుకయింది? అదో పెద్ద చరిత్ర, నేను తర్వాత చెప్తా గానీ నువ్వు ముందు పోయి వండే పని చూడుకో. వీడొకడు సావ కొడతాడు. ఎత్తితే వీనికి కోపం, ఎత్తకపోతే వానికి కోపం. ఛీ దీనమ్మ జీవితం. ఒరే చిన్న, ఏంద్రా ఫోన్ ఎత్తుతలేవు? అలిగినారా నా మీద? అలుగులేదు గిలుగులేదు, ఏందో చెప్పు. ఏం లేదురా, ఆ సురేష్ గారు నా ఫోన్ అస్సలు ఎత్తుతలేడురా. వాణి వాని బామ్మర్దినే ఇరగమరుగా కొట్టినాక ఎట్లా ఎత్తుతారా? మనకి ఇజ్జత లేదనుకున్నావా? అరే సారీరా, తప్పంతా నాదే. ఆ సురేష్ గారిని ఎట్లయినా కాంప్రమైజ్ చేసి తీసుకురారా. సుక్కో ముక్కో తినుకుంటా చల్లగా బతుకుతాను రా, ఏ లొల్లి లేకుండా. సరే సరే, ఏడో కాగా వస్తాను. సరేరా. పొద్దు పొద్దునే మేకప్ ఎత్తాను, ఎడబోతాను. ఇవాళ గెట్ టుగెదర్ పార్టీ పోదామని. మరి అమ్మ పొద్దు పొద్దునే ఇంత పెద్ద బాంబు వెలిసింది. మరి చెప్పనే లేదు. నేను పోయేదానికి నీకెందుకు చెప్పాలి? అదే స్కూల్ దాకా డ్రాప్ చేద్దామని. పోనీ బస్ స్టాండ్ దాకా?
మన ఇంటి గేట్ వరకు కూడా అవసరం లేదు. అబ్బా ప్లీజ్ రచిత, నేను కూడా వస్తా రచిత. నువ్వు వచ్చేం చేస్తావు? మీ అందరినీ చూస్తా. ఆడ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, తమన్నా, ఇలియానా వస్తలేరు నువ్వు చూడ్డానికి. అబ్బా ప్లీజ్ రచిత, నేను చెప్పేది విని రచిత. ప్లీజ్ రచిత, ప్లీజ్ రచిత. నువ్వు ఇట్లానే నాకు పిచ్చి లేపిన అనుకో, రూమ్ లేసి తాళం పెట్టిపోతా. ఛీ, జరగ. రచిత, రచిత ప్లీజ్ రచిత. అబ్బా ప్లీజ్ రచిత, రచిత. నేను పోయి వస్తా, ఇల్లు జాగ్రత్త. నేను పోతున్నా కదా అని చెప్పి నా వెనకాల అనుమానం కొద్ది వచ్చినావు అనుకో, ఎక్కడ కనబడితే అక్కడ సంపి పొందబెడతా. అర్థమైందా? హ్యాపీ జర్నీ. ఇంకా మొమాట పడ్డ చాలు. ఎంతైనా మనం మనం ఒకటిరా. చిన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ తన్నుకున్నాం, గుద్దుకున్నాం, మళ్ళా కూడున్నాం. ఇప్పుడు గట్టినే అనుకోర్రా, చెరో గ్లాస్ తీసుకొని సంద చేసుకోర్రి. అరే కానీరా, బొట్టు వేడి చెప్పాలరా మీకు, కూల్ పోతాం తీరు మొత్తం కానీలే. అరే సురేష్, సారీ రా, తప్పంతా నాదే. నాది కూడా సారీ రా, నాది కూడా తప్పైంది. అరే తప్పు నీది కాదు, వీది కాదు, తప్పంతా కాలంది. కాలమే విడ కొట్టింది మనల్ని, కాలమే కలిపింది. ఇక మనల్ని ఎవరు రాపేది? కానీ మీరు కానీ తీసుకో నువ్వు కూడా. సరే కానీ ఈ లొల్లి గురించి పక్కన పెట్టండి. ఏంద్రా నువ్వు బాగా పురుషుకున్నావు? నీ భార్య లేదా? లేదురా, గెట్ టుగెదర్ పార్టీకి పోయింది. ఏంది? గిట్టు గిట్టు పార్టీకి పోయిందా? నేను చెప్తూనే ఉన్నా కదా పంపించని. ఎక్కడ్రా, నా మాట వినేటట్టుందా? నన్ను కేర్ చేసేటట్టున్నదా? అయిపోయింది, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. గెట్ టుగెదర్ పార్టీకి పోయింది కదా, అక్కడ సంపుడు పుంజం పుడుతుంది, నీ బతుకు సంకరాగిపోతుంది. అరే ఇప్పుడు ఎట్లరా? ఎట్లయిందిరా? ఎట్లా? ఇక నీ రోజులు లెక్క పెట్టుకో. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే పార్టీగా సుందరగాడు వస్తాడంటావారా? అరే నీ పెళ్ళం ఏందే సుందర్యాన్ కోసం, వారు రాడారా? మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేసుడు ఏమున్నదిరా, నీ పిల్ల మాడే అబద్ధాన్ని రెడ్ హ్యాండ్ పట్టుకొని నిలదీద్దాం. అంటే అదేరా, ఆయనతో మందేసి డైరెక్ట్ గా స్కూల్ పోదాం. ఆ గెట్ టుగెదర్ పార్టీలో ఆ సుందర్ గాన్ని, నీ పిల్లాన్ని డైరెక్ట్ గా దొరకబట్టి నీ పిల్లమాడే అబద్ధాన్ని వాళ్ళ బాగోతాన్ని ఎండగడదాం అని వీన్ ఫీలింగ్. సేమ్ ఫీలింగ్. భయం అవుతుందిరా. నీ పిల్లానికా వానికా? నా పిల్లానికే. నిజాయితీ గల నిజాయితీ పరుడికి రాదు, నీకెందుకురా భయం? అయితే గీతే తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. ఏం రచిత, మళ్ళీ వచ్చినావు? ప్రోగ్రామ్ పోలేదా? కొన్ని అనుకోని కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడ్డది, నీ బండారం బయట పడ్డది. ఇన్ని రోజులు అనుమానం నీది మాత్రమే అనుకున్నా, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, నీ వెనక ఉండి నడిపించే సూత్రధారులు వీళ్ళన్నమాట. సిస్టర్, సిస్టర్, రచిత విన్ రచిత. రచిత మిమ్మల్ని ప్లీజ్ ఇట్లా రచిత, కాదు. అది కాదు రచిత. రచిత చెప్పేది విను రచిత. రచిత, రచిత ప్లీజ్ రచిత. రచిత, వద్దు రచిత. వద్దు, వద్దు రచిత. రచిత, వద్దు, వద్దు రచిత. రచిత, వద్దు, వద్దు రచిత.